ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వ అంతరంగిక భద్రతా వ్యవహారాల అవసరం మేరకు ప్రభుత్వ యంత్రాంగం చేస్తుందని తెలిపారు. నిందితులు ముఖ్యమంత్రి చెబితేనో ప్రధాని చెబితేనో చేశామని లీకులు ఇవ్వడం సరైనది కాదన్నారు. పాలనలో విధుల నిర్వహణ ఎట్లా ఉండాలనేటువంటి దానికి ప్రభుత్వ విధుల నిర్వహణ ఎట్లుండాలి, ఉద్యోగుల విధుల నిర్వహణ ఎట్లుండాలనేటువంటి దానికి కాండక్ట్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ రూల్స్ ఉన్నాయి. మంత్రిమండలి పనితీరుకు మార్గదర్శనం చేసేటువంటి బిజినెస్ రూల్స్ ఉంటాయి. మౌఖికంగా ఒట్టిగానే ఒక మనిషి ఒకటి చెప్పంగానే ఒకటి కింద కాదు, ప్రొసీజర్ ఉంటుంది ప్రతి దానికి. ఉదాహరణకి ఎవరో పోలీస్ ఆఫీసర్కో లేకుంటే ఎవరో ఒక అధికారికో ఎవరి మీద కోపం ఉండి ఆయన ఏదో ఎక్స్ట్రా లీగల్ యాక్ట్ ఏదన్నా చట్ట వ్యతిరేకమైనటువంటి పని ఏదైనా సొంతం చేసి వచ్చి నాకు ఫలానా ఆయన చెప్పింది కాబట్టి నేను చేసినట్టు చెల్లుబాటు అవుతుందండి? ఇల్లీగల్ కదా అది. దేనికైనా ప్రొసీజర్ ఉంటుంది. ఐటీ యాక్ట్ ప్రకారంగా కానీ, ఇండియన్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా కానీ, ప్రభుత్వం యొక్క ఆంతరంగిక వ్యవహారాలను, భద్రతను, ఇతరేతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని అవసరమైనప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారులే, కేంద్రం అయితే హోంశాఖ కార్యదర్శి, రాష్ట్రం అయితే రాష్ట్ర కార్యదర్శి, లేదా వారి యొక్క సూచనలతో రాష్ట్రంలో ఉండేటువంటి అడిషనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ లేదా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాళ్ళ పరిధిలో జరుగుతుంది అని చట్టమే చెప్తుంది. ఈ మంత్రులకో మంత్రి మండలికో ముఖ్యమంత్రికో సంబంధమే ఉండదు. ఇన్ కేసు ఇటువంటిది ఎక్కడైనా జరగాల్సిన పరిస్థితి ఉంటే ఆ దేశం యొక్క ఆంతరిక వ్యవహారాలు, ఇతరత్ర వ్యవహారాలకు సంబంధించి నిజంగానే ట్యాపింగ్ చేయవలసినటువంటిది ఉంటే ప్రొసీజర్ అది, చట్టం చెప్పే ప్రొసీజర్ అది, నేను చెప్పేది కాదు. చట్టం చెప్పే ప్రొసీజర్ అది. కాబట్టి ఎవరైనా ఇతరేతర కారణాలతో చేసి ఉన్నారా చేయలేదా మాకు సంబంధం లేదు. రేపు విచారణలో మీరు తెలుపండి. కానీ దాన్ని నువ్వు ఫలానా ఆయన చెప్తే నేను చేసిన లీకులు ఇచ్చి, ముఖ్యమంత్రి పెద్ద ఆయన చెప్పింది కాబట్టి నేను చేసిన ఒక ఆయన చెప్పినట్లు, హరీష్ రావు చెప్పింది కాబట్టి నేను చేసిన ఇంకొక ఆయన చెప్పినట్లు, వాళ్ళ స్టేట్మెంట్లను రికార్డ్ చేసినాం, ఈ స్టేట్మెంట్ల ప్రకారంగా వీళ్ళు ముద్దాయిలు అవుతారని దాన్ని కంక్లూడ్ చేయడం, ఇదంతా కూడా నాన్ సెన్స్. ఇది లీగల్ సెన్స్ లేదు, నాన్ సెన్సికల్ ఇష్యూ. ఇది దీనికి లీగల్ సెన్స్ లేదు, ఇది ఒక నాన్ సెన్సికల్ ఇష్యూ, స్ట్రిక్ట్లీ లీగల్లీ స్పీకింగ్. ఆరోపణలు చేయడానికి ఎన్నైనా చేయొచ్చు, అంతిమంగా తెలిసినప్పుడు కదా తెలిసేది. గతంలో చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి రాష్ట్రంలో, అనేక ప్రభుత్వాల కాలంలో అనేక ఇన్సిడెంట్స్ జరిగినాయి. వాటన్నిటికీ ఆ మంత్రిమండలి, ఆయా ముఖ్యమంత్రులు బాధ్యత వహిస్తారా? ఫలానా ముఖ్యమంత్రి చెప్పిండు కాబట్టి మేము ఇన్ని వందల ఎన్కౌంటర్లు